అన్న మీరు మా గన్ఫోండి బస్తీకి వచ్చినందుకు ప్రవీణ్ స్పీక్స్ మీకు చాలా శుభాకాంక్షలు, ధన్యవాదాలు. మా విఘ్నేశ్వర్ వచ్చి దర్శనం చేసుకొని మాకున్నటువంటి మా వ్యూను, మా థాట్ ను మీరు ప్రజలకు తెలిసే విధంగా మీరు రిలీజ్ చేస్తున్నందుకు మీకు మా మొత్తం కమిటీ తరఫు నుంచి మీకు జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. థ్యాంక్ యూ. డీటెయిల్స్ చెప్తారా? 2,41,000 2,41,000 లడ్డు. ఓకే. ఆల్మోస్ట్ చూడండి నైట్ 2:30 అయిపోయింది. బట్ అయినా కూడా చూడండి క్రౌడ్ మాత్రం ఎలా అంటే వచ్చి చూసుకుంటూ వెళ్తున్నారు అనమాట. ఇంత క్రౌడ్. లాస్ట్ ఎపిసోడ్ మీరు బేగం బజార్ ఎపిసోడ్ చాలా బ్లాక్ బస్టర్ హిట్ చేసినారు. 25K వ్యూస్ పోయింది. సో దానికి అందరికి చాలా చాలా థ్యాంక్స్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇవాళ ఏంటంటే మన నెక్స్ట్ వీడియో వచ్చేసి చిక్కడపల్లి, కన్ఫౌండరీ అండ్ ముసరంబాగ్. ఇక్కడ ఏంటంటే యూనిక్ వినాయకులు ఏవైతున్నాయో వాటిని కవర్ చేయడానికి మాత్రం మీకు చూపించడానికి ఈ వీడియో ఎపిసోడ్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ ఏంటంటే క్లియర్ గా చెప్తుంది ఏంటంటే సే నో టు డ్రగ్స్. నో అంటే నో అనే మాత్రం అర్థం అనమాట. సో ఓకే అన్న, ఒక చిన్నది ఇప్పుడు మన వినాయకుడికి క్యాప్ ఒరిజినల్ రైట్, ఈ బ్యాడ్జ్ సింగం బ్యాడ్జ్ ఓకే. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకి ఇక్కడ హ్యాండ్ బ్యాడ్జెస్ కూడా వచ్చినాయి. ఒరిజినల్ కన్నెడ్ ఉందన్న. అంటే కల్చర్ ముసుగుల తప్పులు మాత్రం చేయొద్దు. మందు తాగడము, బత్తాలు ఆడడము, ఇలా ఈవ్టీసింగ్లు చేయడము, కొట్లాడుకోవడము అంటే మన పరిణామాల్లో మన ఒక తప్పుతో పట్టిస్తున్నారు. ఆ తప్పుతో వల్ల దయచేసి యువకులారా పోకండి. మొత్తం అలాగే 1 by 1 LSD ఉంటుంది, కొకైన్ ఉంటుంది, హెరాయిన్ ఉంటుంది, అఫీమ్ ఉంటుంది, చరాక్ ఉంటుంది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రగ్స్ ఉంటాయి అన్నమాట. సో యూత్ ఏమవుతుందంటే 1 by 1 అందులోకి వెళ్ళిపోతాడు. ఆ వాళ్ళకే తెలియదు వాళ్ళు ఎంత లోతులో వెళ్తున్నారని. ఫలానా స్టేజ్ వచ్చేస్తుంది, వాళ్ళు బయటికి రావాలన్నా రాలేకపోతున్నారు. వీఆర్ సీయింగ్ దట్. సో ఫర్ దట్ రీజన్ మేము ఈ గణేష్ కూర్చోబెట్టడం జరిగింది. అంత యూత్కి ఒక మెసేజ్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. లైవ్ దోశ కౌంటర్ కూడా పెట్టారు. ఎవరైనా భక్తులు ఏంటంటే ఎవరైనా తినకుండా వచ్చినా కూడా ఎవరికైనా ఆకలి అవుతున్నా ఇక్కడ వచ్చి స్వామి ప్రసాదం మాత్రం ఇక్కడ వచ్చి మీరు ఏంటంటే ఆరోగించి వెళ్ళొచ్చు అనమాట. కొట్టుకోనికి పోయి అంటే కుస్తీలు కొట్లాడండి, కుస్తీలు ప్రాక్టీస్ చేయండి, కరాటే ప్రాక్టీస్ చేయండి, ఒలింపిక్స్ పోయి కొట్లాడండి. ఈ కొట్లాడకు మనకి ఐక్యంగా పోయే ర్యాలీకి కొట్లాట ఎందుకు? దయచేసి యువకులు అర్థం చేసుకోండి, కొట్లాటలొద్దు. ఇది మన సీఎం గారి కోరిక, మన డీజీ సార్ది కోరిక, మా కమిషనర్ సార్ది కోరిక, మా డీసీపీ సార్, మా సిఐ సార్, మా ఇన్స్పెక్టర్స్ అందరి కోరిక ఒకటే, సే నో టు డ్రగ్స్. ఎస్, హోల్ గవర్నమెంట్, హోల్ డిపార్ట్మెంట్ ఈస్ వెరీ సీరియస్ అబౌట్ డ్రగ్స్. మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా, ఎలాంటి సైన్స్ మీకు అనిపించినా ప్లీజ్ ఇన్ఫార్మ్ us. సో దట్ మనం చేసే పని మీదనే నెక్స్ట్ జనరేషన్ ఆధారపడి ఉంటుంది. నువ్వు ర్యాలీల్లో పోయేటప్పుడు నువ్వు పులార పుట్లాలతోని, నీళ్ళ బాటలతోని, పండ్లతోని, మన సొంత అక్కచెల్లెల మీదనే మనం ఈ టీచింగ్ చేస్తే మనం ఏం మెసేజ్ ఇస్తుంటే ఉంటుంది? చాలా ఇంపార్టెంట్ మెసేజ్. విఘ్నేశ్వరుని స్థాపించడంతో పాటు, విఘ్నేశ్వరి పూజలతో పాటు మన సంస్కృతిని కాపాడే బాధ్యత మన యువకుల మీద ఉంది. వేరే ప్రత్యేకత ఏంటంటే ఇన్ని సంవత్సరాల నుండి వచ్చినటువంటి భక్తులు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని వాళ్ళు ఏమన్నా మొక్కులు గిట్ట కోరుకుంటే వాళ్ళ మొక్కులు తీరుతాయి. ఈ గన్ఫౌండరీ యొక్క వినాయకుని ప్రత్యేకత అది మా దగ్గర. దాన్ని ఖచ్చితంగా పాటించండి. రోడ్డు పైన ఉన్న ప్రతి సిస్టర్, ప్రతి మహిళ మన తల్లి, మన చెల్లి, మన అక్క, వాళ్ళని మనము కాపాడుకునే బాధ్యత మన హిందూ ధర్మం మనకి ఇచ్చింది. జై శ్రీరామ్, జై శ్రీ గణేష. ఇవాళ మన ఎపిసోడ్ లో యూనిక్ గణేషులలో ఫౌండరీలో మన ఇక్కడ చూడొచ్చు 42 feet టాలెస్ట్ పిఓపి గణేష్ అనమాట. ఇండియాలోనే టాలెస్ట్ 42 feet పిఓపి గణేశుడు. చూడొచ్చు ఇది ఎంత బ్యూటిఫుల్ గా ఉంది అనేది. పైన చూడండి ఇక్కడ మీరు. ఫస్ట్ మీకు అయితే గణేశుని గురించి కొద్దిగా ఇంట్రొడక్షన్ ఇస్తాను. మన వినాయకుడు వచ్చేసి మనకి ఎక్కడ స్టాండింగ్ లో ఉన్న పొజిషన్ లో చూడొచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ పెద్ద ఏనుగుని మాత్రం ఎట్లా అంటే పెట్టారనమాట, ఎలిఫెంట్ ని. దాని నుంచి ఒక చూడండి ఒక రాడ్ ఇచ్చారు. ఆ రాడ్ నుంచి పెద్ద ఎట్లా అంటే మొత్తం కమలం పువ్వు ఉంది, లోటస్, బ్యూటిఫుల్ లోటస్ ఫ్లవర్. ఆ ఫ్లవర్ పైన మనకి వినాయకుడు వచ్చేసి విష్ణుమూర్తి అవతారంలో మాత్రం నిల్చొని ఉన్నాడనమాట. ఇక్కడ చూస్తే క్లియర్ ఏంటంటే గదా చూడండి ఎంత పెద్దగా ఉందనేది. ఆ గదాకి మనకి ఏంటంటే పైన హ్యాండ్స్ లలో చూస్తే రైట్ సైడ్ లో శంఖం, లెఫ్ట్ సైడ్ లో ఏంటంటే మనకు సుదర్శన చక్రం మాత్రం ఇచ్చారనమాట. డిజైనింగ్ మాత్రం చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఎట్లా అంటే చూడండి ఆర్ట్ వర్క్ కంప్లీట్ గా కుందన్ వర్క్ కానీ, ఆ ఐస్ కానీ చూడండి రియల్ ఐస్ వర్క్, ఐస్ లాగా ఉన్నాయి. అలాగే పైన చూస్తే కొద్దిగా కిరీటం,
ఆ పైన చూస్తే మనకి ఏంటంటే 3 సర్పాలు మాత్రం ఉన్నాయి, నాగశేష్. సో చూస్తే ఏంటంటే కంప్లీట్ గా 42 feet అన్నమాట టాప్ టు బాటమ్ చూస్తే. అది కూడా ఏంటంటే ఇండియాస్ టాలెస్ట్ పిఓపి గణేశుడు. సో ఇంత బ్యూటిఫుల్ గా పెట్టిన ఆర్గనైజర్స్ ఉన్నారనమాట. ఒకసారి ఆర్గనైజర్స్ తోని మాట్లాడి తెలుసుకుందాం ఇది యాక్చువల్లీ సెటప్ మాత్రం ఎలా వచ్చింది అనేది, ఎలా వీళ్ళకి కాన్సెప్ట్ ఐడియా వచ్చింది ఏంటనేది కంప్లీట్ గా తెలుసుకుందాం. అందరికీ జై శ్రీరామ్ అన్న. జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి అన్న. జై శ్రీరామ్. మనకి ఇక్కడ ఓం ప్రకాష్ అన్న మాత్రం ఉన్నాడనమాట. సో ఓం ప్రకాష్ అన్నతో మాట్లాడి తెలుసుకుందాం. అన్న, ఈ గణేశుని గురించి కొద్దిగా మీరు చెప్పగలుగుతారా? అంటే ఏంటి, ఎలా చేశారు, ఈ కాన్సెప్ట్ ఏంది, మీకు ఈ థాట్ ఎలా వచ్చింది అనేది. ఫస్ట్ అయితే జై బోలో గణేష్ మహారాజ్ కి జై. నా పేరు ఓం ప్రకాష్ బీశ్వా, బీజేపీ ఎస్సీ మోర్చా స్టేట్ వైస్ ప్రెసిడెంట్. ఇక్కడ గన్ ఫౌండరీ శ్రీ వినాయక ఉత్సవ సమితి ఆర్గనైజర్ని. మా సీనియర్, మా పెద్దలు గత 46 సంవత్సరాల నుండి ఇక్కడ ఈ బస్తీలో పి నందరాజ్ గారి అండ్ టీం అందరు కలిసి 46 సంవత్సరాల నుంచి ఇక్కడ విఘ్నేశ్వరుని స్థాపించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం డిఫరెంట్ రూపాలల్లో విఘ్నేశ్వరుడు కూడా, ముంగలున్న మండపం కూడా. మండపం ఇండియాలో ఉన్న ప్రతి హిస్టారికల్ ఆర్నమెంట్ మేము ఇక్కడ కట్టడం జరిగింది. ఎట్లయితే బయట మనకు స్ట్రక్చర్ ఉంటుందో ఆ స్ట్రక్చర్ ప్రకారమే లోపల విఘ్నేశ్వరుని మేము మ్యాచింగ్ ఉంటుంది. తిరుపతి సెటప్ వేసినాం అనుకో, తిరుపతి లోపల బాలాజీ ఉంటాడు. మనము ముంగల శివుంది సెటప్ వేసిన మంచి సెటప్ వేసినాం అనుకోండి, లోపల శివ మహారాజు ఉంటాడు, సాయిబాబా, నరసింహస్వామి, అనేక రూపాలల్లో ఇక్కడ మేము ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. మా దగ్గర ప్రత్యేకత ఏంటంటే ఇన్ని సంవత్సరాల నుండి వచ్చినటువంటి భక్తులు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని వాళ్ళు ఏమన్నా మొక్కులు గిట్ట కోరుకుంటే వాళ్ళ మొక్కులు తీరుతాయి. ఈ గన్ ఫౌండరీ యొక్క వినాయకుని ప్రత్యేకత అది. మా దగ్గర చెప్పండి. మాకు ఈ 11 days మా 7 o'clock 6:30 పూజ స్టార్ట్ అయినప్పటి నుంచి తెల్లారుజామున 6 గంటల వరకు కంటిన్యూగా క్రౌడ్ ఉంటూనే ఉంటది. 6 గంటల వరకు అందరూ మా కార్యకర్తలు ఇక్కడే ఉంటారు. ముఖ్యంగా ఇంత అందమైన ఒక విఘ్నేశ్వరుని విష్ణు అవతారంలో, కమలం పూలో వెలిసినటువంటి విష్ణు అవతారం ఇంత అందంగా దగ్గర ఉన్నటువంటి మా టీం గన్ ఫౌండరీ శ్రీ వినాయక ఉత్సవ సమితి టీం మెంబర్స్ అంతా దినం రాత్రి కష్టపడి ఇక్కడనే కూర్చొని ఈ విఘ్నేశ్వరుని ఇక్కడే తయారు చేశారు. ఇక్కడనే తయారు చేశారు. 25 days లో తయారు చేశారు. ఓన్లీ 25 days లో తయారు చేశారు. తెలంగాణ సెకండ్ లార్జెస్ట్ హైట్ లో ఇది 42 feet విష్ణు అవతార్లో ఈ విఘ్నేశ్వరునికి స్థాపించడం జరిగింది. సో ఈ గన్ ఫౌండరీ మా బస్తీ గన్ ఫౌండరీ హ్యాబిట్ సెంటర్ లో నిజాం కాలేజ్ పక్కన ఇక్కడ ఉన్నటువంటి మా బస్తీలో విఘ్నేశ్వరుని చూడడానికి కొన్ని వేల మంది, 11 రోజుల్లో లక్షల మంది వస్తారు. మా దగ్గర ఒక ప్యాకేజ్ లెక్క ఉంటుంది. ఎట్లా అంటే మా దగ్గర వస్తే ఒక 3-4 గణేష్లు, మంచి గణేష్లు, ఏదో అట్లా కాదు, మంచి గణేష్లు 40 feet 30 feet టాప్ మోస్ట్ గణేష్లు 45 మంది ఇక్కడ మేము పెడతాము. అందరం కలిసి పెడతాం. ఒకటే బస్తీ, ఒకటే యూనిట్తో పెడతాం. మా అక్కడ ఒక మూర్తి, ఇక్కడ ఒక మూర్తి, డిఫరెన్సెస్ అనేది ఏమి ఉండదు మా దగ్గర. అంతా కలిసి వెళ్తాం, తీసేటప్పుడు కలిసే పోతాం, చేసేటప్పుడు అంతా కలిసే చేస్తాం. అది మా బస్తీ యొక్క ప్రత్యేకత. అసలు యాక్చువల్లీ వినాయకుడిని పెట్టడం అనేది ఇండియా యూనిటీ గురించి పెట్టారు. బాల్ గంగాధర్ తిలక్ గారు దేశంలో ఉన్న హిందువులు అంతా, దేశంలో ఉన్న ప్రజలంతా యూనిటీగా ఉండాలని చెప్పేసి ఈ యొక్క విఘ్నేశ్వరుని ర్యాలీ కానీ విఘ్నేశ్వర మండపాలు స్టార్ట్ చేశారు. మరి యూనిటీ చాలా ఇంపార్టెంట్ కదా. ఆ యూనిటీ గురించే మేము అందరం కలిసి యూనిటీగానే ఈ కార్యక్రమాన్ని మేము చేస్తాం. 4 పండాలు కూడా యూనిటీతో చేస్తాం మేము. కాబట్టి యూనిటీ కాస్ట్ తోని మనం ఇది చేసినప్పుడు హిందువులందరూ, నేను మళ్ళీ చెప్తున్నా, హిందువులందరూ, హిందూ మతం కాదు, హిందూ ధర్మం, హిందూ ఒక కల్చర్, హిందూ అనేది ఒక కల్చర్. కాబట్టి కల్చర్ ని కాపాడేటటువంటి బాధ్యత యువత మీద ఉన్నది. మన యువకుల పైన ప్రత్యేకంగా ఉంది. ఎంత కష్టపడి నెల రోజుల నుండి మండపాలు వేస్తాం, మనం మండపాలలో పడుకుంటాం, మండపాలకు కట్టెలు నూరి పెడతాం, మండపాలకు షెడ్లు వేస్తాం, బట్టలు కడతాం, మొత్తం తీసుకొచ్చి వినాయకుని తయారు చేసి మండపంలో పెడతాం. ఇంత కష్టపడతాం మనం అందరం. కూరల దగ్గర ఉన్న కడియాలు, గొలుసులు, ఆ ఉంగరాలు, పూరలంతా గిరివిలు పెడతారు. కేవలం మన గణపతి పప్ప గురించి. గణపతి మీద ఉన్న ప్రేమ యువకులు అట్లా ఉంటది. ఆ ప్రేమతోని మనసులో ఉండడానికి అంత కష్టపడి కాలేజ్ పిల్లలు, స్కూల్ పిల్లలు, ఎంత పెద్దోళ్ళు, చిన్నోళ్ళు అందరు కష్టపడి విఘ్నేశ్వరుని పెడతారు, కొలుచుకుంటారు దేవుణ్ణి. అందుకనే ఈ రోజు అంతా అంత ఉత్సాహంగా చేస్తారు. కాబట్టి కొన్ని కోట్ల మందికి ఒక ఆదర్శంగా ఉంది ఈ రోజు.
అలాంటి యూనిటీని కొన్ని సందర్భాలల్లో మన ధర్మం, మన ఏదైతే హిందూ ధర్మం ఉందో దాన్ని కొన్ని విషయాలల్లో కొంచెం ఇబ్బంది మనం పడుతున్నాం. నేను ఈ సందర్భంగా లక్షలాది కోట్లాది భక్తులకు ఒకటే తెలియజేస్తున్నా, ఇది ఒక ఐక్యత గురించి ఏదైతే మనం ధర్మం మన పెద్దోళ్ళు ఏర్పాటు చేసిరో దాన్ని కాపాడుకోండి. మీరు నెల రోజులు మనం అందరం కష్టపడి చేస్తున్నటువంటి దీన్ని మంచి ఫలితాన్ని నెక్స్ట్ జనరేషన్కి ఒక మంచి ఆదర్శాన్ని ఇవ్వండి. మనం చేసే పని మీదనే నెక్స్ట్ జనరేషన్ ఆధారపడి ఉంటుంది. నువ్వు ర్యాలీలలో పోయేటప్పుడు నువ్వు పులార పుట్లాలతోని, నీళ్ళ బాటలతోని, పండ్లతోని, మన సొంత అక్క చెల్లెళ్ళ మీదనే మనం ఈ టీచింగ్ చేస్తే మనం ఏం మెసేజ్ ఇస్తుంటే ఉంటుంది? చాలా ఇంపార్టెంట్ మెసేజ్. విఘ్నేశ్వరుని స్థాపించడంతో పాటు, విఘ్నేశ్వరి పూజలతో పాటు మన సంస్కృతిని కాపాడే బాధ్యత మన యువకుల మీద ఉంది. దాన్ని ఖచ్చితంగా పాటించండి. రోడ్డు పైన ఉన్న ప్రతి సిస్టర్, ప్రతి మహిళ మన తల్లి, మన చెల్లి, మన అక్క. వాళ్ళని మనము కాపాడుకునే బాధ్యత మన హిందూ ధర్మం మనకి ఇచ్చింది. వేరే దేశంలో ఉండదు. పక్కకేంటి ఏ అమ్మాయి పోయినా కూడా ఎవరు పట్టించుకోడు. ఈ దేశంలో హిందువులను మన తల్లిగా, ఈ భారత భూమిని భారత మాతగా మనం గౌరవిస్తాం. ఆ గౌరవించే గౌరవాన్ని మనం కాపాడాల్సిన బాధ్యత, ముందు తరాలకు అందించాల్సిన బాధ్యత యువకుల మన మీదనే ఉంది. పక్కనున్న మహిళ ఎవరైనా ఉండని, వేరే ఉండని, కానీ మన తల్లిగా మనం భావిస్తాం, మన చెల్లెగా భావిస్తాం, కాపాడుకుందాం. గొడవలు, ఎట్లాంటి గొడవలు? నీ గణేష్ ముందు, నా గణేష్ ముందు, నీ లారీ ముందు, నా లారీ ముందు, ఎవరి గురించి మనం కొట్లాట? ఎందుకు మనం లట్లు పట్టుకొని, కట్టెలు పట్టుకొని కొట్టుకుంటున్నాం, ఎత్తులు వలగొట్టున్నాం? దేని గురించి? బాలగంగాధర్ తిలక్ మనకు ఐక్యంగా ఉండమని చెప్పి మనకు నేర్పిండు. విఘ్నేశ్వరుని ప్రొసెషన్ స్టార్ట్ చేయించిండు. చార్మినార్ అవతల బాలాపూర్ నుంచి ట్యాంక్ బండ్ వరకు ఇంత పెద్ద విగ్రహం మనది ప్రొసెషన్ చేస్తాం, కానీ కొట్టుకుంటున్నాం. మనం తలలు వలిగిపోతున్నాయి, ప్రతిసారి చూస్తున్నాం, హాస్పిటల్ వేస్తున్నాం. అందరం మనమే హిందువులమే ఈ యొక్క ధర్మాన్ని నమ్మేటోళ్ళం మనం ఎందుకు కొట్టుకోవాలి? ఒక్క 10 నిమిషాల ముందు ఒక లారీ ముందు పోతే ఇబ్బంది ఏముంది? మనం ఆగుదాము. ఒక 10 నిమిషాలు మనం ఓపికతో ఉందాం. అన్న పో, మీవో పో, కొంచెం ముందు పోవాలనుకుంటున్నామో తమ్ముడు, ఆయన కొంచెం ముందు పంపిస్తాం. మనం కొట్లాడుకోవద్దు. అట్లా ఎవరు కొట్లాడుకోవద్దు. మనం కాదు. మనం విఘ్నేశ్వరుని పూజ చేస్తున్నాం ఎందుకు? ఈ కార్యక్రమం చేస్తున్నాం ఎందుకు? కొట్టుకోనిక పోయిందంటే కుస్తీలు కొట్లాడండి, కుస్తీలు ప్రాక్టీస్ చేయండి, కరాటే ప్రాక్టీస్ చేయండి, ఒలింపిక్స్ పోయి కొట్లాడండి. ఈ కొట్లాడకు మనకి ఐక్యంగా పోయే ర్యాలీకి కొట్లాట ఎందుకు? దయచేసి యువకులు అర్థం చేసుకోండి. కొట్లాటలు వద్దు. మన తల్లిదండ్రులు, మన తల్లులు, మన చెల్లెళ్ళ మీద ఈవ్టీసింగ్ వద్దు. పొజిషన్ ని ఒక అందంగా, భారతదేశంలో నెంబర్ 1 పొజిషన్ హైదరాబాద్ లో జరుగుతుంది. దాని నెంబర్ 1 ని కాపాడుకుందాం మనం. విదేశాల నుంచి వచ్చినటువంటి విదేశీయులు మన ర్యాలీని చూసి వాళ్ళు ముక్కు మీద వేలేసుకోవాలి. ఎంత ఐక్యంగా ఈ ర్యాలీ పోతుంది, ఇంత మంచిగా పోతుంది అనేది చేసుకోవాలి. కాబట్టి దేవుడు మన దగ్గర, దేవుడిని ఎట్లా కొలుస్తున్నాం కదా, మన దేవుడు అని మన కల్చర్, మనది. ఆ కల్చర్ ని కాపాడుకుందాం. శ్రద్ధలతో మంచిగా పూజలు చేయండి, దీక్షలు చేయండి. మీకు ఉన్నటువంటి కోరికలు తీర్చుకోవడానికి ఆ స్వామిని మొక్కండి. జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి, జై శ్రీరామ్, జై శ్రీరామ్. చాలా మంచి మెసేజ్ అయితే ఇచ్చినారన్న. ఎట్లా అంటే అన్ని పండుగల దగ్గర ఎన్నో వెళ్తుంటాం మేము, బట్ ఇలాంటి మెసేజ్ మాత్రం డెలివరీ ఎవరు చేయరు. మీరు చాలా మంచి మెసేజ్ చెప్తున్నారు. సో ఇది అందరు కూడా ఏంటంటే మారుతారని చెప్పి ఆశిస్తున్నాము. మీ అందరు టీం కూడా ఎంతమంది ఉన్నారు? కంప్లీట్ టీం మంది మాకు 150 మెంబర్స్ ఉంటారు మొత్తం టోటల్ టీం. మన అందరి టీం కి కూడా అంత మంచి జరగాల, స్వామివారి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి ప్రవీణ్ స్పీక్స్ నుంచి కోరుతారు. అన్న, మీరు మా గన్ఫోర్టి బస్తీకి వచ్చినందుకు ప్రవీణ్ స్పీక్స్ మీకు చాలా శుభాకాంక్షలు, ధన్యవాదాలు. మా విఘ్నేశ్వరుడు వచ్చి దర్శనం చేసుకొని మాకున్నటువంటి మా వ్యూను, మా థాట్ ను మీరు ప్రజలకు తెలిసే విధంగా మీరు రిలే చేస్తున్నందుకు మీకు మా మొత్తం కమిటీ తరఫు నుంచి మీకు జై శ్రీరామ్. బాధ్యత. జై శ్రీరామ్. బాధ్యత. జై శ్రీరామ్. థ్యాంక్ యూ. హుసారాబాద్ లో ఉన్న ఏంటంటే పెద్ద పండుగలు చెప్పి నేను యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను అనమాట. బట్ అది కాదు, ఇక్కడ వచ్చిన షార్ట్ అండ్ స్వీట్ వినాయకుడు. ఇంకోటి ఏంటంటే చాలా మెసేజ్ ఓరియంటెడ్ వినాయకుడు అనమాట. చూస్తే మీకు అర్థమవుతుంది. మన వినాయకుడు ఇక్కడ ఏంటంటే హౌస్ లోనే పెట్టారు. కాకపోతే ఏంటంటే మన వినాయకుడు వచ్చేసి సింగం గిటప్ లో ఉన్నాడు అనమాట. చూడొచ్చు ఇది మన సింగం ఎలా ఉన్నాడు అనేది. అంత ఏంటంటే ఒరిజినల్ గా ఏంటంటే ఇది చూడొచ్చు మీరు. చిన్న ఏంటంటే ఎన్ని ఫీట్స్ ఉందని? 5 feet. 5 feet గణేశుడు. ఈ 5 feet గణేశుడికి క్యాప్ చూడొచ్చు, ఇది ఒరిజినల్ క్యాప్. ప్లస్ ఈ బ్యాడ్జ్ చూడండి, సింగం బ్యాడ్జ్, ఇది కూడా ఒరిజినలే. ప్లస్ ఇక్కడ ఇది చూస్తే మీరు ఇక్కడ ఏంటంటే తెలంగాణ ఇది చూడండి, తెలంగాణ స్టేట్ పోలీస్ అని చెప్పి ఇది కూడా బ్యాడ్జ్. సో ఇది కంప్లీట్ గా ఏంటంటే 5 feet గణేశుడు, ఈకో ఫ్రెండ్లీ గణేశుడు. ఈ కాన్సెప్ట్ చాలా డిఫరెంట్ ఉంది అనమాట. సో ఈ కాన్సెప్ట్ యాక్చువల్లీ కవర్ చేయడానికి చాలా న్యూస్ ఛానల్స్ కూడా వస్తున్నాయి. న్యూస్ ఛానల్స్ వాళ్ళు కూడా వచ్చి కవర్ చేస్తున్నారు అనమాట. సో ఇంత మంచి కాన్సెప్ట్ తోని యాక్చువల్లీ వచ్చిన మనకి ఎవరైతే ఉన్నారో నరేష్ అని ఇక్కడ ఉన్నాడు అనమాట. నరేష్ అన్నతో మనం మాట్లాడి ఇంకా డీటెయిల్స్ తెలుసుకుందాం. కాకపోతే ఒక్కసారి గణేశుడిని మాత్రం మీకు ఇక్కడ చూపిస్తాను మొత్తం ఏంటనేది. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ మూషికా వాహనుడు ఉన్నాడు. మన మూషికా వాహనుడు చూస్తే ఏమన్నది, సే నో టు డ్రగ్స్ అని చెప్పేసి ఇక్కడ హ్యాండ్ కప్స్ మాత్రం ఉన్నదనమాట. దానిపైన నెక్స్ట్ ఇక్కడ వచ్చి చూస్తే ఇక్కడ సే నో టు డ్రగ్స్, సే ఎస్ టు హెల్దీ లివింగ్.
అని చెప్పేసి ఇక్కడ ఒక ప్లే కార్డ్ పెడతారు. అలాగే కొద్దిగా మెల్లగొస్తే సత్యమేవ జయతే అని చెప్పేసి మన ఎంబ్లం కూడా ఉంది. మన 4 సినిమాలు ఏది తెలుసు కదా, అగ్ని, కనిపించని 4వ సినిమామే అగ్ని. అది చూసారు కదా, అక్కడ అట్ ద ఫస్ట్ గ్లాన్స్ డ్రగ్స్ సీమ్స్ టు బి కలర్ఫుల్ అని చెప్పింది, బట్ ఇట్ టేక్స్ టు యూ ఇన్ ఏ గ్రేవ్, సో నో టు డ్రగ్స్ అని చెప్పి చాలా మంచి మెసేజ్ తో ఉంది. ఇక్కడ చూడడానికి చాలా సింపుల్ గణేశుడే, బట్ న్యూస్ ఛానల్స్ కూడా వచ్చి కవర్ చేస్తుంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత బ్యూటిఫుల్ కాన్సెప్ట్ తో ఉందని చెప్పేసి. ఇక్కడ కూడా చూడొచ్చు లాస్ట్ లో ప్లే కార్డ్, ఇంకో మూషిక వాహనుడు రైట్ సైడ్ లో ఉన్నాడు అనమాట. అది చూస్తే ఏంటంటే సే నో టు డ్రగ్స్ అని చెప్పేసి అక్కడ కూడా క్లియర్ గా రాసింది. సో ఇంత మంచి కాన్సెప్ట్ ని తయారు చేసిన ఈ పండల్ ఓనర్ ఎవరైతే ఉన్నారో నరేష్ అన్న, ఆయనతో మాట్లాడొస్తారు చూసాం అన్న. జై శ్రీరామ్ అన్న. జై శ్రీరామ్. జై శ్రీ గణేష్. జై శ్రీ గణేష్. ఓకే, యాక్చువల్లీ ఏంటంటే ఇది మేము విన్నప్పుడు ఏంటంటే చాలా ఎట్లా అంటే పెద్ద ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చినాం నిజంగా హానెస్ట్లీ, బట్ ఇక్కడ వచ్చినాక ఎక్స్పెక్టేషన్స్ కి మించి ఉంది అనమాట. ఇది చాలా బాగా నచ్చింది, డెకరేషన్ కూడా చాలా సింపుల్ గా, కానీ కాన్సెప్ట్ మాత్రం చాలా బాగుంది. సో దీని గురించి కొంచెం డీటెయిల్స్ చెప్తారంటే ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, ఇది ఏంటి అనేది? యాక్చువల్లీ 96 నుంచి మేము స్కూల్ డేస్ నుంచి నేను వినాయకుని కూర్చోపెడతాను. సో ఆఫ్టర్ మ్యారేజ్ ఆల్సో ఇట్ గాట్ కంటిన్యూడ్. సో దిస్ ఇయర్ మా పిల్లలు ఏంటంటే కొంచెం క్రియేటివిటీ, కొంచెం మెసేజ్ ఓరియంటెడ్ మనం ప్రజెంట్ చేద్దాం డాడీ, యాజ్ యూ వర్కింగ్ ఇన్ ప్రొఫెషనల్ డిపార్ట్మెంట్, సో యూ థింక్ సంథింగ్ డిఫరెంట్ అంటే నాకు ఆలోచన వచ్చింది. ఇప్పుడు ప్రజెంట్ మనని పట్టి పీడిస్తుంది మన సొసైటీని డ్రగ్స్. సో దీన్ని నిర్మూలించడం ఎలా? సో అవుట్ఫీల్డ్ ఇన్ ప్రొఫెషనల్ నేను చేస్తాను. సో నా ఎంతో సాయం మా ఇంట్లో సపోర్ట్తోని నేను చేద్దాం అనుకొని నేను ఈ ఐడియాలజీతోని వినాయకుని కూర్చోబెట్టడం జరిగింది అనమాట. ఇది చాదర్ఘట్లో మీకు అమ్మవారి టెంపుల్ పక్కన ఎకో ఫ్రెండ్లీ గణేష్లు తయారు చేస్తారు. సో అక్కడ 1 month బిఫోర్ ఆర్డర్ ఇచ్చాను. సో పండుగ 2 days ముందు సర్కిల్ అమ్మవారి టెంపుల్ ఉంది కదా, రేణుక ఎల్లమ్మ టెంపుల్ బిసైడ్ అంటే మనకి ఇక్కడ రైట్ సైడ్ లో మనకి నాయగరా ఉంది. నాయగ్రా వెళ్ళాల్సిన అవసరం లేదు, టువర్డ్స్ లోవర్ బ్రిడ్జ్. ఓకే ఓకే ఓకే, అర్థమైంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ నాగదేవత. ఎస్ రేణుక ఎల్లమ్మ టెలిమిన్ పక్కన అక్కడే. సో అతను కూడా చాలా కష్టపడ్డాడు. సో 1 month పట్టింది. సో లాస్ట్ 48 hours మాత్రం నేను వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టేశాను ఫినిషింగ్ కోసం. సో ఎటు నో కాంప్రమైజ్ కాకుండా పర్ఫెక్ట్ గెటప్ రావాలని చెప్పేసి 48 hours నేను కానీ మా ఇంట్లో కానీ ఆల్టర్నేట్ గా ఉండి అక్కడ కూర్చొని పర్ఫెక్ట్ గా చేయించడం జరిగింది. ఇంత అవుట్పుట్ వచ్చింది. సో మా మెసేజ్ ఏంటంటే ఆల్ యూత్ కి, ఇంకా వాళ్ళ పేరెంట్స్ కి, ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ ఏంటంటే వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు అనేది వాళ్ళ బిహేవియర్ ఎట్లుంది. ఎందుకంటే డ్రగ్స్ తీసుకుంటే వాళ్ళ బిహేవియర్ చేంజ్ అవుతుంది, వాళ్ళ ఐస్ చేంజ్ అవుతాయి, లిప్స్ చేంజ్ అవుతాయి, బాడీ లాంగ్వేజ్ చేంజ్ అవుతుంది, బిహేవియర్ చేంజ్ అవుతుంది, హెల్త్లో బాడీలో చేంజెస్ వచ్చేస్తాయి, ఆర్గన్స్ ఫెయిల్యూర్ దిశలో వెళ్తుంది. సో వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు అనేది వాళ్ళు ఫస్ట్ కనిపెట్టాలి. నెక్స్ట్ వాళ్ళు తప్పు దారిలో పోకుండా సరైన మార్గంలో నడిచేలా వాళ్ళు చూసుకోవాలి. అలాగే యువత కూడా స్టార్టింగ్లో ఇది డ్రగ్స్ అనేది చాలా నష, చాలా మజా ఇస్తుంది. ఎస్ ఎగ్జాక్ట్లీ. అప్పుడు వాళ్ళకి ఏం అర్థం కాదు, వాళ్ళు ఏం చేస్తున్నారో ఎలా అంటే దీని ఎండ్ ఎక్కడ పోతుందో తెలియదు. జనరల్గా ఫస్ట్ సిగరెట్ తాగుతారు, దాని తర్వాత గాంజా తాగుతారు. ఆ గాంజా నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మళ్ళీ సింథటిక్ డ్రగ్. ఇది టేస్ట్ చేసినాం, ఇప్పుడు మనం 5 star టేస్ట్ చేస్తాం, దాని తర్వాత డైరీ మిల్క్ పోతాం, దాని తర్వాత సిల్క్ పోతాం. సే నో టు డ్రగ్స్. ఎస్, ఈ ప్లే కార్డ్స్ ఏంటంటే ఫస్ట్ ఇది డ్రగ్స్ తీసుకోవడానికి దానికి ఇది పెట్టడం జరిగింది. సే నో టు డ్రగ్స్. అండ్ దట్ వన్ ఈస్ ఇఫ్ యూ కన్జ్యూమ్ డ్రగ్స్ ఇట్స్ ఎ పనిషబుల్ అఫెన్స్ అండ్ యుల్ గో టు జైల్. ఎస్ ఎగ్జాక్ట్లీ. అండ్ దట్ వన్ మీరు డ్రగ్స్ తీసుకోవద్దు, హెల్తీగా ఉండాలి. డ్రగ్స్ తీసుకోకపోతే హెల్తీగా ఉంటారు. అండ్ దిస్ వన్ ఇస్ డ్రగ్స్ ఫస్ట్ లో చాలా కలర్ఫుల్ గా ఉంటుంది, రాను అది మిమ్మల్ని గ్రేవ్ యార్డ్ దగ్గరికి తీసుకెళ్తుంది. సో వీలైనంత వరకు మనము ఈ చెడు సాహసానికి యూత్ ని అందరినీ దూరంగా ఉంచాలి. హైదరాబాద్ డ్రగ్స్ ఫ్రీ సిటీగా ఉండాలి, తెలంగాణ డ్రగ్స్ ఫ్రీ స్టేట్ గా ఉండాలి. ఇది మన సీఎం గారి కోరిక, మన డీజీ సార్ది కోరిక, మా కమిషనర్ సార్ది కోరిక, మా డీసీపీ సార్, మా సిఐ సార్, మా ఇన్స్పెక్టర్స్ అందరి కోరిక ఒకటే, సే నో టు డ్రగ్స్. ఎస్, హోల్ గవర్నమెంట్, హోల్ డిపార్ట్మెంట్ ఈస్ వెరీ సీరియస్ అబౌట్ డ్రగ్స్.
మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా ఎలాంటి సైన్స్ మీకు అనిపించినా ప్లీజ్ ఇన్ఫార్మ్ us so that we can take action and we can give them protection and we can make them precaution. ఓకే అన్న, ఒక చిన్నది, ఇప్పుడు మన వినాయకుడికి క్యాప్ ఒరిజినల్, Yes. రైట్, ఈ బ్యాడ్జ్ సింగం బ్యాడ్జ్ ఓకే Yes. ఒరిజినల్. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకి ఇక్కడ హ్యాండ్ కి బ్యాచెస్ కూడా వచ్చినాయి, అది Yes. కూడా వచ్చినాయి. ఒరిజినల్ కానీ ఉందన్న అంటే ఇక్కడ ఏంటంటే క్లియర్ గా చెప్తుంది ఏంటంటే సే నో టు డ్రగ్స్. yes, నో అంటే నో అనే మాత్రం అర్థం అన్నమాట. సో యాక్చువల్లీ సింగం కాబట్టి సింగం ఇస్ లయన్, Right. సో లయన్ కి ఏ వెపన్ అవసరం లేదు. అవసరం లేదు, లయన్ ఇస్ సింగిల్ హ్యాండ్, సో సింగిల్ హ్యాండ్ ఇస్ ఇనఫ్ ఫర్ హిమ్ రైట్ రైట్. టు పనిష్. చాలా బాగుంది, ఇది జస్ట్ కిడింగ్. కాకపోతే ఏంటంటే చాలా బాగుంది. Sure. సో అన్నది కూడా మెసేజ్ చాలా బాగుంది అనమాట. ఇక్కడ ఏంటంటే క్లియర్ గా చెప్తుంది ఏంటంటే సే నో టు డ్రగ్స్. Yes. నో అంటే నో అనే మాత్రం అర్థం అనమాట. సో డ్రగ్స్ కి నో అని చెప్పాలని చెప్పేసి అంటున్నారు. యాక్చువల్లీ ఏంటంటే ఈ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి మనం గణేశుళ్ళు పండల్లో చాలా చూస్తున్నాం. ఏంటంటే కాన్సెప్ట్ బేస్డ్ గణేశుళ్ళు చాలా అంటే చాలా వస్తున్నాయి, బట్ ఇది చాలా యూనిక్ కాన్సెప్ట్ అనమాట. అలాగే మనం ఏంటంటే లాస్ట్ ఎపిసోడ్ లో బేగం బజార్ ఎపిసోడ్ లో కూడా ఒకటి చూసినాం, కోల్కతా హారర్ పైన తీసిన ఎపిసోడ్ లో కోల్కతా హారర్ పైన ఒక గణేశుడు వచ్చింది అనమాట. అది కూడా చాలా బాగుంది. సో కాన్సెప్ట్ బేస్డ్ గణేశుడు చాలా వస్తున్నాయి. సో ఒక రిక్వెస్ట్ ఏంటంటే నెక్స్ట్ ఏంటంటే కమింగ్ ఇయర్స్ లో కూడా అందరు ఈ వీడియో చూసిన వాళ్ళు కూడా ఏంటంటే కాన్సెప్ట్ బేస్డ్ గణేశుడు, ఇలాంటి కాన్సెప్ట్ బేస్డ్ గణేశుడు వచ్చి మన సొసైటీకి ఏంటంటే రియాలిటీ ఏంటనేది తెలిసి రియాలిటీకి దగ్గరగా తీసుకెళ్లి అందరూ ఇలాంటి మెసేజ్ ఇచ్చి అందరు మంచిగా కావాలని చెప్పేసి ఒక ప్రవీణ్ స్పీక్స్ నుంచి మాత్రం ఇలాంటి వీడియోలు తీస్తూ ప్రయత్నం చేస్తూనే ఉందాము. సో అన్న చాలా 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 థ్యాంక్స్ అన్న, మీరు టైం ఇచ్చినందుకు. ఇది చాలా బాగుంది. యాక్చువల్లీ ఏంటంటే పెద్దగా ఉంటుందని చెప్పి వచ్చినాం, బట్ దానికంటే చాలా పెద్దగా ఉంది. ఇది కాన్సెప్ట్ అనేది చాలా పెద్దగా ఉంది. మెసేజ్ ఇస్ వెరీ బిగ్ యాక్చువల్లీ. మెసేజ్ ఇస్ వెరీ బిగ్. మేబీ గణేష్ ఇస్ వెరీ స్మాల్, బట్ yes, goes to very strong. larger audience. yes, ప్లీజ్ ఈ డ్రగ్స్ కి దూరంగా ఉండండి, హెల్దీగా ఉండండి, మన స్టేట్ ని మన సిటీని అందరినీ చల్లగా ఉండనివ్వండి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఇంకోటి ఏంటంటే అమ్మ మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తారు. సో ఈ కాన్సెప్ట్ వచ్చినందుకన్నా మన గణేష్ మహారాజ్ ఈసారి అన్నకి ప్రమోషన్ ఇవ్వాలా అని కోరుకుందాం. ఓకే, జై శ్రీరామ్, జై శ్రీ గణేష్. జై శ్రీ. మన ఈ గన్ ఫౌండరీ ఎపిసోడ్ లో ఇంకో నెక్స్ట్ యాంటీ గణేశుడిని చూపెట్టడానికి నేను ఇక్కడ వచ్చాను అనమాట. సో ఇక్కడ చూడొచ్చు మీరు, శివయ్య మోడల్లో మాత్రం మనకు వినాయకుడు మాత్రం కనబడుతున్నాడు. చూడొచ్చు ఇక్కడ నంది మహారాజ్ ఎంత పెద్దగా ఉన్నాడని చెప్పేసి. చూడండి ఎంత పెద్ద నంది మహారాజు. ఆ నంది మహారాజ్ కి బ్యాక్ సైడ్ లో చూసుకుంటే ఎంత పెద్ద డమరుకం ఉంది చూడండి. ఇది యాక్చువల్లీ ఏంటంటే వన్ ఆఫ్ ది ఎట్లా అంటే నాకు తెలిసి అయితే ఇది హైదరాబాద్ లో మొత్తం తెలంగాణలోనే ఓన్లీ సింగిల్ పీస్ అనుకుంటాను. అంత బ్యూటిఫుల్ గా అంత డిఫరెంట్ గా మాత్రం తయారు చేస్తారు అనమాట. సో నంది మహారాజ్ చూడొచ్చు మీరు ఎంత పెద్దగా ఉందనేది. దాంతో పాటు ఇక్కడ మీరు కొద్దిగా సైడ్ లోకి వచ్చి చూసుకుంటే మీకు అర్థమవుతుంది. డమరుకం చూడండి ఎంత పెద్దగా ఉందనేది. కింద నుంచి ఆల్మోస్ట్ అది ఒక 14-15 ఫీట్స్ డమరుకం మాత్రమే కనబడుతుంది. ఆ తర్వాత పైన చూడండి శివయ్య మాత్రం మనకి ఏంటంటే దర్శనం ఇస్తున్నట్టుంది స్వామివారు. మనకు కూడా ఏంటంటే ఇది చాలా స్పెషల్ ఐడల్ అన్నమాట. ఇంకోటి పైన చూస్తే మీకు చూడండి ఆ జటా గానీ, ఆ పైన గంగామాత గాని, పైన చంద్రబింబం, దాని తర్వాత ఆయన చేతుల్లో చూడొచ్చు మీరు, ఒక చేతిలో శంకు, ఇంకో చేతిలో త్రిశూలం, ఇంకో చేతిలో మనకి ఏంటంటే స్వామివారు వచ్చిన వాళ్ళందరికీ, వచ్చిన భక్తులందరికీ దర్శనం ఇచ్చినట్టుంది. ఆ తర్వాత ఒక లడ్డు కూడా పెట్టారు అక్కడ ఆ చేతిలో. ఆ తర్వాత చూడండి స్వామివారు ఏంటంటే కూర్చొని డమరుకం పైన దర్శనం ఇస్తున్నట్టు. ఇది వచ్చేసి కంప్లీట్ గా 36 ఫీట్ టాలెస్ట్ గణేశుడు అనమాట. ఇంకోటి ఏంటంటే ఇది మనకు హైదరాబాద్ తెలంగాణ మొత్తంలో కూడా సింగిల్ పీస్ అని మాత్రం అనుకోవచ్చు అనమాట, ఎందుకంటే అంత బ్యూటిఫుల్ గా ఉంది. సో మనకి ఇక్కడ ఏంటంటే అన్నవాళ్ళు కూడా ఉన్నారు, కమిటీ మెంబర్స్ అందరూ. ఈ కమిటీ మెంబర్స్ తోని మాట్లాడి ఒకసారి మనం ఏంటనేది డీటెయిల్స్ అని తెలుసుకుందాము. ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మూషిక వాహనుడు ఎంత చిన్నగా ఉందనేది చెప్పేసి ఇక్కడ. సో ఇది మూషిక వాహనుడు అనమాట. సో మన అన్నవాళ్ళతో అందరితో ఇక్కడ కమిటీ మెంబర్స్ తో ఒకసారి మాట్లాడి డీటెయిల్స్ అన్ని కనుక్కుందాము ఈ గణేశుడిది. జై శ్రీరామ్. సో అన్న మనది ఈ అసోసియేషన్ పేరేంటన్నా? యంగ్స్టార్ అసోసియేషన్ గన్ ఫౌండరీ అన్న. గన్ ఫౌండరీ యంగ్స్టార్ అసోసియేషన్. ఓకే, ఎన్ని ఇయర్స్ నుంచి పెడుతున్నాం మనం ఇక్కడ? 27 ఇయర్స్ అవుతుందన్న. 27 ఇయర్స్. ఓకే, మనకి ఇది యాక్చువల్ ఏంటంటే మన తెలంగాణలోనే ఎటువంటి గణేశుడు లేదని చెప్పి అనుకోవచ్చు. ఇక్కడ ఒకటి ఏంటంటే ఇంకోటి మనకి ఇక్కడ చూడాల్సింది నంది మహారాజే ఇంత ఉంటే, నంది మహారాజ్ కింద గంట కూడా చూడండి రియల్ గా పెట్టారనమాట. చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇది. సో ఈ కాన్సెప్ట్ యాక్చువల్లీ ఎవరికి వచ్చింది అన్న? మేము ఫ్రెండ్స్ అందరం కలిసి డిసైడ్ చేసుకున్నాం. అంటే ఇది ఏమైనా అంటే మీరేమైనా అంటే
సపరేట్ గా పిక్చర్ ఏమన్నా తీసి డిసైడ్ చేసి పిక్చర్ తీసి డిసైడ్ చేసి Okay. ఇది ఎక్కడ నుంచి ఈ మూర్తిని తీసుకొచ్చినారా ఇక్కడనే తయారు చేసినాం ఇక్కడే చేసినాం. త్రిమూర్తి ఆర్ట్స్ వాళ్ళు చేసి ఓకే త్రిమూర్తి ఆర్ట్స్ అంటే కన్ఫౌండరీలో ఉన్న అన్ని కూడా త్రిమూర్తి arts మూడు వాళ్ళే చేసిరు వాళ్ళే చేశారా ఓకే ఇది కంప్లీట్ గా ఎన్ని ఫీట్స్ అన్న ఇది 36 ఫీట్స్ అన్న 36 ఫీట్స్ అండ్ లడ్డు వచ్చేసి మనకు అక్కడ పెట్టినారు 11 kgs ఉంది అన్న అది 11 kgs లడ్డు ఉందా? సో చూడండి యాక్చువల్లీ చూడడానికి ఇంతనే కనబడుతుంది అది గణేశుడు అంటే ఎంత పెద్దగా ఉన్నాడని మీరు అది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట కానీ లడ్డు వచ్చేసి 11 kgs లడ్డు అంటే అది ఒకసారి జూమ్ చేస్తే అర్థం అవుతుంది చూడడానికి ఇంతే కనబడుతుంది కానీ 11 kgs లడ్డు ఉంది అనమాట ఆప్షన్ ఏమైనా పెడుతున్నారు ఎవ్రీ ఇయర్ పెడతాం ఎవ్రీ ఇయర్ సో లాస్ట్ ఇయర్ ఆప్షన్ లో మనకి ఇది ఎంత పోయింది 1,51,000 1,51,000 సో ఇయర్ అయితే లాస్ట్ ఇయర్ 151 కి వెళ్ళిందంటే ఈ ఇయర్ ఇంకా ఎక్కువ అవుతుందని చెప్పేసి చూద్దాం భగవంతుని రైట్ ఓకే ఇది ఏంటంటే పిఓపి గణేశుడు నా పిఎపి అన్న పిఓపి ఎన్ని డేస్ పట్టిందన్న మనకు ఇది ఒక 1 month పట్టింది అన్న 1 month పట్టింది ఓకే ఇంకోటి ఏంటంటే మనకి ఇప్పుడు కంప్లీట్ గా టీమ్ మెంబర్స్ ఎంత మంది ఉన్నారు మా దగ్గర 30-40 మెంబర్స్ ఉంటారు 30-40 మెంబర్స్ కంప్లీట్ గా యూఎస్ లో కంప్లీట్ గా వచ్చేసి టీమ్ ఆఫ్ కొంతమంది బయట కూడా ఉన్నారు ఓకే ఓకే రైట్ సో గణేశుడు అయితే చాలా బాగుంది అన్న డిజైనింగ్ కానీ మీ స్కెచ్ కానీ మీ అంటే మీ థాట్స్ కానీ చాలా బాగుంది సో ఈ నైట్ యాక్చువల్లీ ఏంటంటే నైట్ 3 అవుతుంది బట్ అయినా కూడా చూడొచ్చు జనాలు మాత్రం చాలా మంది ఉన్నారనమాట ఇక్కడికి వస్తూనే ఉన్నారు అన్నవాళ్ళు చెప్పింది ఏంటంటే ఇక్కడ విన్నది నేను కూడా మార్నింగ్ 6 వరకు జనాలు వస్తూనే ఉంటారంట ఈ పండలో ఓపెన్ ఉంటుంది మన ఎవరైనా కూడా సబ్స్క్రైబర్స్ కానీ మన వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా వచ్చి స్వామి దర్శనం చేసుకోవాలనుకున్నా కానీ తప్పకుండా మార్నింగ్ 6 వరకు ఎప్పుడైనా వచ్చి దర్శనం చేసుకొని రావచ్చు అన్న ఈ 11 days లో మనకి ఏమైనా ఈవెంట్స్ ఉంటాయా ఇప్పుడు కూడా నడుస్తున్నారు చూడండి లైవ్ దోశ కౌంటర్ కూడా పెట్టారు ఎవరైనా భక్తులు ఏంటంటే ఎవరైనా తినకుండా వచ్చినా కూడా ఎవరికైనా ఆకలి అయిపోయినా కూడా ఇక్కడ వచ్చి స్వామి ప్రసాదం మాత్రం ఇక్కడ వచ్చి మీరు ఏంటంటే ఆరోగ్యం చెల్లొచ్చు అనమాట రేపు అన్నదానం ఎన్ని గంటలకు ఈవినింగ్ సో ఈవినింగ్ 8 o'clock అన్నదానం స్టార్ట్ అవుతుంది అది ఎప్పటి వరకు ఉంటుంది midnight 3 వరకు అంట 8 o'clock కి స్టార్ట్ అయ్యి midnight 3 వరకు అన్నదానం కార్యక్రమం కూడా నడుస్తున్నట్టుంది అంటే చూడండి భక్తులని ఎట్లా అంటే తరలి వస్తున్న భక్తులని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు కూడా ఏంటంటే ఎవరు కూడా ఆకలితో నిల్లొద్దని చెప్పేసి మార్నింగ్ ఎట్లా అంటే ఈవినింగ్ 8 నుంచి midnight 3 వరకు కంటిన్యూగా నడుస్తూనే ఉంటుంది సో ఇది ఎట్లా అంటే అంత ఈజీ ఎఫర్ట్ కాదు చాలా ఎట్లా అంటే 45-50 మెంబర్స్ వీళ్ళ టీంని ఎంతో కష్టం అనమాట అన్న ఇది మనకి ఎప్పుడు నిమజ్జనం చేస్తారని 11th డే 11th అదే 17th ఓకే సో ఇక్కడ నుంచే మనకు ఏంటంటే అన్ని గణేశులు అన్ని ఏంటంటే అన్ని గణేశులు లైన్ కి వెళ్తే ఒకటి తర్వాత ఒకటి వెళ్తాను ఎక్కడ నిమజ్జనం చేస్తున్నారు ట్యాంక్ బండ్ అన్న ట్యాంక్ బండ్ ఓకే ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మన ప్రొసెషన్ ఈవినింగ్ 4 o'clock స్టార్ట్ అవుతుంది ఈవినింగ్ 4 o'clock ఓకే రైట్ ఈవినింగ్ 4 o'clock మనకి అదే ఏంటంటే లాస్ట్ డే 11th డే రోజు 17th రోజు ఇక్కడ నుంచి ప్రొసెషన్ స్టార్ట్ అవుతుంది సో మనకు ఏంటంటే వీలైనంత వరకు మీ ఫ్యామిలీ మెంబర్స్ ని వాళ్ళని అందరినీ తీసుకొచ్చి చూపించండి ఎందుకంటే ఇక్కడ గన్ ఫౌండరీలు ఒక్కటి కాదు మనకి ఆల్మోస్ట్ 3 గణేశుళ్ళు మాత్రం ఉన్నాయన్నమాట అన్ని కూడా డిఫరెంట్ గణేశుళ్ళు ఎవరైతే ఎట్లా అంటే యూనిక్ గణేశులు చూడాలని చెప్పేసి చాలా మంది ఇష్టపడుతుంటారు వాళ్ళందరూ ఈ ప్లేస్కి వచ్చి స్వామివారి ఆశీస్సులు పొందాలని చెప్పేసి ఫ్రెండ్స్ నుంచి కోరుకుంటున్నాం అలాగే ఇలా 50 మెంబర్స్ టీం ఉంది చాలా కష్టం ఉంది దాంతో పాటు వీళ్ళు పడే హార్డ్ వర్క్ చాలా ఉంది ఇది సెట్ అండ్ కళ అంటే ఇంత కాదు చాలా హార్డ్ వర్క్ ఉంటుంది ఈ అందరి టీం కి కూడా మన స్వామివారి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి ఫ్రెండ్స్ ఫిక్స్ నుంచి కోరుకుంటున్నాం మన అందరికీ జై శ్రీరామ్ జై గణేష్ మహారాజ్ కి జై సో మన ఈ ఎపిసోడ్ లో మనకి 4th యాంటిక్ గణేశుడు వచ్చేసి మనకి ఇక్కడ గన్ ఫౌండరీలో చూసినారు కదా ఆల్మోస్ట్ ఏంటంటే 24 feet గణేశుడు మాత్రం కనబడుతుంది 24-25 feet గణేశుడు చూడొచ్చు ఇది పైన ఎంత బ్యూటిఫుల్ గా ఉందనేది మనకు వచ్చేసి ఈ కాన్సెప్ట్ ఏంటంటే నాట్యం ఆడుతున్నాడు వినాయకుడు అలాంటి కాన్సెప్ట్ లో మాత్రం కనబడుతుంది కింద చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఎట్లాంటి ఒక లోటస్ ఫ్లవర్ మాత్రం పెట్టారనమాట ఇది కూడా చూడండి లోటస్ ని ఎంత బాగా ఎట్లాంటి డిజైన్ చేశారు కలరింగ్ అని చూడొచ్చు మీరు కింద వచ్చేసి ఏంటంటే గార్డెన్ టైప్ ఏంటంటే బటర్ఫ్లైస్ మాత్రం పెట్టినారు గార్డెన్ టైప్ ఉంది ఇక్కడ మొత్తం అంతా ఇక్కడంతా బటర్ఫ్లైస్ పెట్టినారు చూడొచ్చు ఆ తర్వాత పక్కన వచ్చేసి మనకు మూషిక వాహనుడు మాత్రం ఉన్నాడనమాట అది కూడా చూడండి ఒక ఫ్లవర్ పట్టుకొని మాత్రమే మనకి ఇక్కడ క్లియర్ గా కనబడుతుంది సో ఇలాగే పైకి చూసుకుంటే మనకి కలరింగ్ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్ గా వేస్తారనేది ఆ పైన వచ్చేసి మనకు హ్యాండ్ లో బటర్ఫ్లై ఇంకో హ్యాండ్ లో వచ్చేసి మనకు ఆ లోటస్ కమలం పువ్వు మాత్రం ఉంది ఆ రైట్ సైడ్ లో మీకు అక్కడ చెక్ చేసుకుంటే అక్కడ లెఫ్ట్ హ్యాండ్ లో మనకి ఒక చేతిలో మాత్రం గొడ్డలు ఉంది ఇంకో చేతిలో త్రిశూలం ఉంది ఈ సైడ్ లో వచ్చేసి రైట్ హ్యాండ్ లో మనకి స్వామి వారికి మనకి త్రిశూలం మాత్రం కనబడుతుంది అనమాట ఇంకోటి
సో ఏంటంటే ఆ పొజిషన్ చూడండి ఎట్లా అంటే టాలెస్ట్ స్టాండింగ్ గణేశుడు. ఇది కూడా గన్ ఫౌండరీలో వన్ ఆఫ్ ది టాలెస్ట్ స్టాండింగ్ గణేశుడు. అంత బ్యూటిఫుల్ గా ఉంది. ఇంకోటి ఏంటంటే ఆ పొజిషన్ కూడా వచ్చేసి మనకి కంప్లీట్ గా నాట్యం ఆడుతున్నట్టు ఉందన్నమాట. అలాగే డెకరేషన్ కూడా సింపుల్ గా నీట్ గా చేశారనమాట. సో ఇది కూడా ఒక వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ అంటే యాంటీ గణేశుడు ఇది. సో స్టే ట్యూన్డ్ టు మై ఛానల్. ఇంకోటి మీరు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకునేదో మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఏంటంటే ఇంకా మీరు చూసుకుంటూ సపోర్ట్ చేస్తేనే నెక్స్ట్ ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుంటాను. మన వీడియోని స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు తప్పకుండా చూస్తే ఏంటంటే మీకు డిఫరెంట్ ఇలాంటివే ఎపిసోడ్స్ ఇంకా బాగా చేసి ఇంకా మీ ముందు చూడని వాళ్ళకు కూడా ఏంటంటే మీరు ఇంట్లో కూర్చొని మన మొబైల్ ఫోన్లో కానీ మీ టీవీలలో కానీ అందరు చూసుకోవచ్చు. అందరూ మాత్రం దయచేసి సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్. నమస్కారం అందరికీ. జై శ్రీరామ్, జై శ్రీ గణేష. సో ఇది ఇప్పుడు మనం స్టార్ట్ చేసేది చిక్కడపల్లి వివేకానంద్ ఫ్రెండ్స్ అసోసియేషన్ వాళ్ళది. ఈ వినాయకుడిని మాత్రం చూడండి ఎంత చాలా బాగుందని స్వామివారు పైన చూడొచ్చు. ఆల్మోస్ట్ ఏంటంటే 24 ఫీట్స్ వినాయకుడు అనమాట. దాంట్లో మీకు ఏంటంటే పైన మనకు బజరంగ్ బలి, ఆ లెఫ్ట్ సైడ్ లో మనకి శ్రీరామచంద్రుడు, రైట్ సైడ్ లో లక్ష్మణ స్వామి ఉన్నారనమాట. అది చూడొచ్చు మీరు. దీనికి కూడా ఒకటి ఏంటంటే ఈ మోడల్ పెట్టడానికి వాళ్ళు ఏంటంటే ఇది కూడా ఒక ఈ కాన్సెప్ట్ లో రావడానికి దానికి కూడా ఒక రీజన్ ఉంది. బట్ నీకు తర్వాత చెప్తాను వీడియోలో. సో ఇది చూస్తే ఏంటంటే స్వామివారు ఏంటంటే మహారాజా స్టైల్లో ముంబై మోడల్లో ఏంటంటే కూర్చొని గద్దెల పైన గద్దె ఉంది పక్కన చూడొచ్చు. మహారాజా స్టైల్లో కూర్చొని ఉన్నారనమాట. దాంతో పాటు ఏంటంటే పైన చూస్తే మనకి ఇక్కడ శంకు మాత్రం ఏంటంటే ఆయుధం పెట్టారనమాట. అండ్ ఇక్కడ కింద చూస్తే ఏంటంటే మూషిక వాహనం మాత్రం ఉంది. దానితో పాటు ఏంటంటే మనకి ఇక్కడ చిన్న వినాయకుడిని చూస్తే మీరు తోడు వినాయకుడు చూస్తే మనకి ఏంటంటే ఇక్కడ మట్టి వినాయకుడిని మాత్రం పెట్టారనమాట. చూడండి దానికి పూజలు మాత్రం చేస్తున్నారు ఇక్కడ. సో ఈ వినాయకుడు ఏంటంటే చిక్కడపల్లిలో చాలా ఫేమస్ అన్నమాట. ఈ కంప్లీట్ చిక్కడపల్లిలో చూస్తే కూడా ఇది ఒక బ్రాండ్ లాగా ఏంటంటే లాస్ట్ ఇయర్ కూడా ఏంటంటే త్రిమూర్తి వినాయకుడిని పెట్టారు వీళ్ళు. చాలా ఫేమస్ అయింది త్రిమూర్తి బ్రహ్మ విష్ణు మహేశ్వర్ కాన్సెప్ట్ లో పెట్టారనమాట. సో ఈసారి ఈ కాన్సెప్ట్ లో రావడం మెయిన్ రీజన్ ఏంటంటే మనకి అందరికీ తెలిసిందే కదా, ఈసారి అయోధ్యలో మనకి ఏంటంటే రామ్ టెంపుల్ ని మాత్రం కన్స్ట్రక్ట్ చేసి అదేంటంటే ప్రాణ ప్రతిష్టాపన కూడా చేసినారు. దానికోసం అని చెప్పేసి ఈసారి ఈ కాన్సెప్ట్ లో వచ్చారనమాట. అందుకోసమే ఇక్కడ ఏంటంటే బజరంగ్ బలి ఉన్నాడు అనమాట పైన. మనకి ఇక్కడ ఏంటంటే లెఫ్ట్ సైడ్ లో మనకి ఇక్కడ శ్రీరామచంద్రుడు ఉన్నాడు, రైట్ సైడ్ లో మనకి ఇక్కడ వచ్చేసి హనుమంతులు లక్ష్మణ స్వామి ఉన్నారనమాట. సో ఇది కంప్లీట్ వచ్చేసి 24 ఫీట్స్ వినాయకుడు. వీళ్ళ లడ్డు ఆప్షన్ కూడా చాలా ఎట్లా అంటే క్రేజీగా వెళ్తుంది అనమాట. లాస్ట్ ఇయర్ 2.4 lakhs లో లడ్డు ఆప్షన్ జరిగింది. ఈసారి మళ్ళీ ఏంటంటే 25 kgs లడ్డు ఆప్షన్. మిగతా వివరాలు ఏంటంటే మనకు ఈ ఆర్గనైజేషన్ వాళ్ళతో మాట్లాడి చూద్దాం. అందరికీ జై శ్రీరామ్, జై శ్రీ గణేష. వచ్చేసి మనకి ఇక్కడ కామధేని యూత్ అసోసియేషన్ కాచిగూడ బడా గణేష్ దగ్గరకు వచ్చి మాత్రం ఇక్కడ మన థర్డ్ యాంటీ గణేష్ మాత్రం తీస్తున్నాను. సో ఫస్ట్ ఏంటంటే ఇక్కడ గణేషుడిని వచ్చేసి ఇది 49 years ఏంటంటే అవుతుందన్నమాట వీళ్ళు బట్టి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి గ్రాండ్ గా 2025 లో 50 years సెలబ్రేషన్ చేయబోతున్నారు. సో ఈసారి గణేషుడిని ఎక్కడి నుంచి తెచ్చారు ఏంటనేది వాళ్ళతో అడిగి తెలుసుకుందాం. కాకపోతే దానికి ముందు ఒకసారి మీకు గణేషుడిని మొత్తం కంప్లీట్ ఇంట్రొడక్షన్ ఇస్తాను. ఇక్కడ చూడొచ్చు మీరు ఆల్మోస్ట్ ఏంటంటే ఇది 17 feet గణేషుడు. చూస్తే మీకు అర్థమవుతుంది. పైనుంచి కింది దాకా చూడండి. ఆ కుందన్ వర్క్ కానీ ఆ పైన కిరీటం కానీ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది అనేది. మనకేంటంటే లెఫ్ట్ సైడ్ లో మనకు త్రిశూలం, రైట్ సైడ్ లో మన వినాయకుడు మనకి ఏంటంటే గొడ్డలి పట్టుకొని ఉన్నాడు అనమాట. ఇక్కడ చూస్తే ఏంటంటే స్టాండింగ్ పొజిషన్ లో ఉన్నాడు. ఇక్కడ వచ్చేసి మన గజరాజుడు ఉన్నాడు అనమాట, పెద్ద గజరాజుడు చూడొచ్చు. అండ్ ఇక్కడ కింద వచ్చేసి బేబీ ఎలిఫెంట్ ఉంది. ఆ బేబీ ఎలిఫెంట్ కూడా చూడండి. ఆ రైట్ సైడ్ వచ్చేసి మనకి మూషికా వాహనుడు మాత్రం ఉన్నాడు అనమాట. సో కంప్లీట్ గా వచ్చేసి చూడండి ఎంత బ్యూటిఫుల్ స్ట్రక్చర్ ఉందనేది. వినాయకుడు మాత్రం ఏంటంటే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాడు. కంప్లీట్ గా 17 feet గణేశుడు. మనకి ఎలిఫెంట్ కూడా చూస్తే మనకు ఇక్కడ చూడండి ఎంత నీట్ గా డెకరేటెడ్ చేశారు అనేది. ఆ డెకరేషన్ కూడా ఏంటంటే మనకు కేరళలో మనకి ఏంటంటే కనబడతాయి కదా ఎలిఫెంట్స్, ఏంటంటే మనకి ఎలిఫెంట్ పైన మనకి ఇలాంటిది పెడతారనమాట. సో ఇది చూస్తే ఏంటంటే చూడండి. ఆర్గనైజర్స్ తో మాట్లాడి దీని డీటెయిల్స్ అన్ని తీసుకుందాము. అందరు మాత్రం అన్న వాళ్ళు నించొని ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. అన్న అందరికి జై శ్రీరామ్, జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి, గణపతి బప్ప మంగళ మూర్తి. ఓకే అన్న, జై శ్రీరామ్ అన్న. ఓకే అన్న, జై శ్రీరామ్. జై శ్రీరామ్. మీ పేరన్న? శ్రీనివాస్ అండి. శ్రీనివాస్. ఓకే శ్రీనివాస్ గారు, ఇది ఎన్ని ఇయర్స్ అవుతుందన్న మనకు పెట్టింది? 49th year. 49th year. నెక్స్ట్ ఇయర్ 50 years Yes. గ్రాండ్ గా సెలబ్రేట్. Definitely. ఓకే నుంచి స్టార్ట్ చేస్తారు. ఇది ఎన్ని డేస్ పట్టింది మనకి వినాయకుడు
చేయడానికి మొత్తం కంప్లీట్ గా చేయించడానికి 1 month అయింది. 1 month పట్టిందా కంప్లీట్ గా 30 days? 30 ఇది ఎక్కడ నుంచి తీసుకొస్తారా వినాయకుడు? ఇది మా బ్రదర్ ఉంది, శ్రీ త్రిమూర్తి ఆర్ట్స్ లో తీసుకుంటాం. ఓకే, శ్రీ త్రిమూర్తి ఆర్ట్స్ నుంచి ఎక్కడ గట్కేసర్ నుంచి. ఓకే రైట్. సో ఇది ఏమన్నా యాక్చువల్లీ కాన్సెప్ట్ ఏమన్నా ఉందా? కాన్సెప్ట్ బేస్ అంటే ఏ థింకింగ్ తోని ఇలాంటి విగ్రహాలు లక్ష్మీ అవతారం లెక్క లక్ష్మీ మాత అవతారం. ఆమె వాహనం ఎలిఫెంట్ కాబట్టి ఆ కాన్సెప్ట్ తో తీసుకుంటాం. ఓకే, లక్ష్మీ అమ్మవారి కాన్సెప్ట్ లో మాత్రం ఇది చేస్తారు. అందుకే ఆమె వాహనం చూడొచ్చు ఇక్కడ. ఏంటంటే మన లక్ష్మీ అమ్మవారి వాహనం వచ్చేసి మనకి ఎలిఫెంట్ ఉంటుంది కదా, సో అలా అది కాన్సెప్ట్ లో పెట్టారు. సో ఇది కూడా చూస్తే మనకి ఏంటంటే అమ్మవారి మోడల్ లో ఏంటంటే నీట్ గా అలాగే నీట్ ఫినిషింగ్ తో వచ్చింది అనమాట. సో ఇది ఏమైనా ఈవెంట్స్ ఏమైనా చేస్తున్నారు? ఎప్పుడు తీస్తారు ఇది? 17th సేమ్ డే ప్రొసెషన్ రోజు చేస్తారు. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇప్పుడు తెలంగాణలో ఒక్కటే పీస్ ఇది. ఓకే, తెలంగాణ మళ్ళా ఇంకా దీన్ని సింగిల్ పీస్, నో బాక్స్ ఏముంటుంది? నథింగ్. ఓకే, ఒకటే సింగిల్ పీస్ ఇదే అన్నమాట. స్పెషల్ ఏం లేదు. ఓకే, స్పెషల్ ఏంటంటే మన తెలంగాణలో 1 piece మనది అన్నమాట. రైట్, ఆ టైప్ సింగిల్ పీస్ అన్నమాట. దట్స్ ఇట్. రైట్ రైట్. ఓకే, చాలా బ్యూటిఫుల్ ఉంది. ఓకే. సో కంప్లీట్ గా ఏంటంటే ఇది 17 feet వినాయకుడు. 100%. కంప్లీట్ 17 feet. సో మనకి ఈవెంట్స్ ఏమైనా చేస్తున్నారు లేదు అంటే ఇప్పుడు ఉన్న 11 days లో లేదు. ఏమైనా ఈవెంట్స్ అంటే అన్నదానాలు? అన్నదానం అయితే ఉంటది, రెగ్యులర్ ఉంటది. ఓకే, లడ్డు ఆక్షన్ డెఫినెట్లీ లడ్డు ఆక్షన్ లాస్ట్ డే. లాస్ట్ డే. సో లాస్ట్ టైం 95,000 పోయింది. 95,000 కి లాస్ట్ టైం. ఎస్, ఓకే. మేబీ దిస్ ఇయర్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్. ఓకే ఓకే. Yeah. అంటే లాస్ట్ టైం 95 ఏంటంటే ఈసారి ఇంకెక్కువగా ఎస్ డెఫినెట్లీ అనుకుంటున్నాం. చూద్దాం స్వామివారి దయ. అంత స్పాన్సర్. ఓకే రైట్. ఇప్పుడు ఇంత మంచి వినాయకుని పెట్టినారు కదా, నెక్స్ట్ ఇంకా కమింగ్ ఇయర్స్ కూడా అంటే ఇప్పుడు 2025 లో 50 years చేయబోతున్నారు మీరు. అసలు కాన్సెప్ట్ వేరే ఉంటది, వేరే ఉంటది. ఓకే, ఇంకా గ్రాండ్ గా ఉంటది. గ్రాండ్ గా చేద్దాం అనుకుంటున్నాం. 100% గ్రాండ్ గా ఉంటది. సో మీ అందరు యూత్ ఎంత మంది ఉన్నారు కంప్లీట్ గా టీమ్? ఇక్కడ మా ఇప్పుడు అసోసియేషన్ లో 25 members ఈజీ ఉంటారు. 25 members. మళ్ళీ అనదర్ 25 కూడా ఎక్స్ట్రాస్ ఉంటారు. ఓకే ఓకే, రెగ్యులర్. ఓకే. సో మీ ఇంత మంచి కాన్సెప్ట్ తో ఇంత మంచి ఎట్లా అంటే వినాయకుడిని పెట్టి మీరు ఇంత మంచి పూజలు చేస్తారు కాబట్టి మీ యూత్ అందరికి కూడా అంత మంచి జరగాలని చెప్పేసి ప్రవీణ్ స్పీక్స్ నుంచి మేము అందరం థ్యాంక్ యూ సో వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరు టైం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఛానల్ ఆల్సో. నమస్కారం అందరికి. జై శ్రీరామ్, జై శ్రీ గణేష. ఇవాళ మనం చిక్కడపల్లిలో వన్ ఆఫ్ ది బెస్ట్ గణేషుని దగ్గరికి పండల్కి మాత్రం వచ్చేసినాం అనమాట. అదే వీళ్ళది ఒక కాన్సెప్ట్ డిఫరెంట్ గా ఉంటుంది ఎవ్రీ ఇయర్. లాస్ట్ ఇయర్ త్రిమూర్తి గణేష్ ఉండింది. సో ఈ ఇయర్ మాత్రం చూడండి కంప్లీట్ గా ఈ ఇయర్ కూడా డిఫరెంట్ గా ఉంది. కాకపోతే ఏంటంటే ఈసారి మన బజరంగ్ బలి, శ్రీరామచంద్రుడు ఇంకా లక్ష్మణ స్వామి ముగ్గురు బ్యాక్ డ్రాప్ లో మన వినాయకుడు మాత్రం కూర్చున్నాడు. ఆల్మోస్ట్ 23-24 feet వినాయకుడు ఉన్నాడు, చూడొచ్చు మీరు. సో డెకరేషన్ కూడా ఏంటంటే వీళ్ళు చాలా నీట్ గా ఎట్లా అంటే యాప్ట్ గా ఉందన్నమాట గణేశన్ తగ్గట్టుగాను. సో అన్న వాళ్ళైతే ఇక్కడ అందరు నించొని ఉన్నారు. మనం ఒకసారి ఏంటంటే వీళ్ళతో మాట్లాడి అసోసియేషన్ వాళ్ళతోని కంప్లీట్ గా డీటెయిల్స్ ఏందనేది తెలుసుకుందాం. అని అందరికి జై శ్రీరామ్ అన్న. జై శ్రీరామ్, జై శ్రీ గణేష. మన చిక్కడపల్లిలో ఇది యూత్ ఏంటన్నా పేరు? వివేక్ నగర్ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్. ఓకే రైట్. ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది అనేది? 21 years. ఓకే రైట్. అయితే యాక్చువల్లీ ఏంటంటే చిక్కడపల్లిలో మేము చాలా వినాయకులని చూస్తూ ఉన్నాం అనమాట. బట్ చిక్కడపల్లిలో ఏదైతే ఒక బ్రాండ్ లాగా ఉంది ఎవ్రీ టైం అట్లా చిక్కడపల్లి మొత్తం లేదంటే ఒక బ్రాండ్ అనేది క్రియేట్ అయిపోయింది ఇక్కడ వివేక్ నగర్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ది. లాస్ట్ ఇయర్ కూడా మీరు త్రిమూర్తి గణేష్ పెట్టారు, అది కూడా చాలా హై క్రియేట్ అయిన ఉండే. నేను లాస్ట్ టైం కూడా వచ్చి కవర్ చేసిన. బట్ ఈ ఇయర్ కూడా ఏంటంటే వినాయకుడు మాత్రం చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. పైన బ్యాక్ డ్రాప్ లో చూడండి ఎంత నీట్ గా ఉంది అనేది. సో ఎన్ని ఫీట్స్ ఉంది అనేది మొత్తం? 24 feet. ఓకే. ఎన్ని డేస్ కి తీస్తున్నారు ఇది నిమజ్జనం? 11 days. ఓకే. సో మనకు లడ్డు యాక్చువల్ ఏంటంటే కొన్ని ఎట్లాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు విన్నాను. మన లడ్డు లాస్ట్ టైం ఏంటంటే చాలా హైప్ క్రియేట్ చేసింది, డీటెయిల్ చెప్తారా? 2,41,000 కి కొన్నారు. 2,41,000 లడ్డు. ఓకే. ఈ ఇయర్ ఏంది మరి అంటే ఏమన్నా స్పెషల్ గా ప్లాన్ చేస్తున్నారా లడ్డు కోసం? సేమ్ లాస్ట్ ఇయర్ ఫస్ట్ టైం ఆప్షన్ చేసినాం మేము. ఇన్ని ఇయర్స్ నుండి ఎప్పుడు ఆప్షన్. ఓకే. ఫస్ట్ టైం కి ఎంత క్రేజ్ వచ్చింది అంత స్వామి దయ. ఓకే. ఈసారి మళ్ళీ చేస్తాము. విల్ హోప్ ఫర్ ద బెస్ట్. ఓకే రైట్. అయితే ఈసారి లాస్ట్ టైం 241 వస్తుంది, దానికి డబుల్ రావాలని మేము కూడా ఆశిస్తాం అనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు 11 days కి అంటున్నారు కదా, సో ఇన్ బిట్వీన్ మనకి ఏమైనా ఈవెంట్స్ ఏమైనా పెట్టినారా? ఈవెంట్స్ అంటే డైలీ పూజలు జరుగుతుంటాయి, భజనలు హారతీలు అవి జరుగుతూనే ఉంటాయి. మా కాలనీ వాసులు కానీ మా ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యామిలీస్, మా కమిటీ ఫ్యామిలీస్ వాళ్ళందరూ వచ్చి రెగ్యులర్ గా పూజలు చేస్తూనే ఉంటారు. 2-3 times అన్నదానం చేస్తాము. అది ఎవ్రీ ఇయర్ అలానే సాగుతూ వస్తుంది. ఓకే
రైట్ అన్న. ఓకే, అయితే ఈసారి లడ్డు ఎన్ని కేజీస్ పెట్టినారు? 25 kgs. 25 కేజీస్. ఓకే ఓకే అన్న, థ్యాంక్ యూ. మీరు ఏంటంటే ఇలాగే నెక్స్ట్ ఇంకా కమింగ్ ఇయర్స్ లో కూడా మంచి మంచి వినాయకులను పెట్టి అందరికి ఏంటంటే మీరు స్వామి ఆశీస్సులు అందరికి ఇవ్వాలని చెప్పేసి మేము కూడా ఏంటంటే ప్రవీణ్ స్పీక్స్ నుంచి కోరుకుంటున్నాము. జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి, గణపతి బప్ప మంగళమూర్తి, జై బోలో గణేష్ మహారాజ్ కి. అందరికి జై శ్రీరామ్ అన్న.